హైదరాబాద్ శివాలలోని నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న జాతీయ స్థాయి డీజీపీ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఘన స్వాగతం పలికారు. కాసేపు గవర్నర్ సీఎంలతో ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్లి ముచ్చటించారు ప్రధాని. అక్కడి నుంచి నేరుగా పోలీస్ అకాడమీకి చేరుకొని రాజస్థాన్ భవన్లో బస చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకున్న మోడీకి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, అకాడమీ డైరెక్టర్ అరుణా బహుగుణ, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ప్రధాని రాకను పురస్కరించుకుని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాన ప్రవేశాల వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు ట్రాఫిక్ను కూడా మళ్లించారు. ఈ రోజంతా ప్రధాని హైదరాబాద్లోనే ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఐపీఎస్లతో యోగా కార్యక్రమం చేయిస్తారు. 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా డీజీపీల సదస్సులో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు రోడ్డు మార్గాన ఎయిర్పోర్ట్కు వెళ్తారు. 5 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. 7 గంటల 40 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. డీజీపీల సదస్సులో పాల్గొని దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలు, తీవ్రవాద, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలపై సమీక్షించడంతో పాటు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల ఆధునీకరణ, టెక్నాలజీ ఉపయోగం, స్మార్ట్ పోలీసు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తమ రాష్ట్రాల్లో చేపట్టిన పోలీసింగ్పై ఆయా డీజీపీలు 15 నిమిషాల చొప్పున ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.